ఢిల్లీ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తానికి మోదీ ఇంటిని ముట్టడిస్తామని పిలుపునిచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది మోదీయే కదా, మోదీ చేపిస్తున్న కథలే ఇవన్నీ. ప్రాంతీయ పార్టీలను మొత్తం లేకుండా చేయాలి, ప్రాంతీయ పార్టీల మీద మనం పడ్డామనుకో ఉన్న ఎంపీ సీట్లన్నీ మనమే గెలవచ్చు అనేటువంటి ఆలోచనతో ఈడీని సిబిఐని ఉపయోగించి మొత్తం మీద అరెస్టులు చేపిస్తున్నటువంటి కథ. మోదీ వ్యవహారం ఇట్లా ఉన్నది. ఇగో మోదీ ఇంటి ముట్టడి 26న ప్రధాని నివాసం వద్ద ఆందోళనకు అప్పు పిలుపునిచ్చారు. 26న మొత్తానికి ప్రధాని నివాసం వద్ద ఆందోళనకు అప్పు పిలుపునిచ్చేసింది. 26వ తారీఖున ధర్నా చేపట్టబోతున్నారు ఇంటి దగ్గర. సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఢిల్లీలో చేపట్టినటువంటి ఆందోళన ఆ రాష్ట్ర మంత్రి అతిషి పైన పోలీసుల దౌర్జన్యం. ఇగో రాష్ట్ర మంత్రి అతిషి పైన పోలీసులు మొత్తానికి దౌర్జన్యానికి ఈ విధంగా పాల్పడ్డారు. ఇగో గుంజుకపోతున్నటువంటి కథనం చూసినాగా ఇట్లా ఉన్నది. ప్రజలారా, మోదీ ఇంత ఘాతకానికి పాల్పడుతుండో అసలు ఇది ఏందనేది కూడా అర్థం కావట్లేదు. ఈ ఈడీ మొత్తం మీద ఈ చర్యలేంది, ఈ తీసుకోవడం ఏంది? కేజ్రీవాల్ అరెస్టుపై దేశవ్యాప్తంగా నిరసన. ఢిల్లీలో ఇద్దరు మంత్రులు అరెస్ట్. ఢిల్లీలో కూడా ఇద్దరు మంత్రులను అరెస్టు చేసినారంట. ఇక పోలీసుల అదుపులో అతిషి, సౌరభ్ భరద్వాజ్. 28 వరకు ఇక ఈడీ కస్టడీకి సీఎం కేజ్రీవాల్. 7 రోజుల పాటు ఇక రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి. మద్యం పాలసీ ప్రధాన కుట్రదారు ఆయనే. ఈడీ ఇక ఆధారాలు మొత్తం మద్యం పాలసీ ప్రధాన కుట్రదారు కేజ్రీవాలే అని చెప్తున్నటువంటి ఈడీ ఇక మద్యం పాలసీ ప్రధాన కుట్రదారు ఆయన్నే అని చెప్తున్నారు. ఆధారాలు లేని ఆరోపణలన్న కేజ్రీవాల్ లాయర్లు. అసలు ఆధారాలే లేవంట. ఆధారాలు మాత్రం లేవు, కానీ అతడే కీలకమైనటువంటి వ్యక్తి కేజ్రీవాలే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అని చెప్తారు. కానీ తను కీలకమని చెప్పడానికి మాత్రం ఆధారాలు మాత్రం లేవు. ఈడీ వాళ్ళు ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు. ఇక జైల్లో ఉన్న సేవ కొనసాగిస్తానన్న అధినేత సీఎంగా తొలగించాలి. ఇక ఢిల్లీ హైకోర్టులో పిటిషన్. బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారు అంటూ మమతా బెనర్జీ చెప్తుంది. బీజేపీకి ఇట్లాంటి ఘాతకాలు పాల్పడుతుంది. అరెస్టులతోని యుద్ధం చేస్తోంది. ఈడీని సిబిఐని అడ్డం పెట్టుకొని అరెస్టులతోని యుద్ధం చేస్తున్నటువంటి మోదీ సర్కార్. కేజ్రీవాల్ ఏం చెప్తుండు? నేను స్టేషన్లో జైల్లో ఉండి అయినా కానీ పరిపాలన చేస్తా, సీఎంను అలాగే కొనసాగిస్తా, న్యాయస్థానంలో జైల్లో ఉన్నా కానీ తన పరిపాలన కొనసాగించవచ్చు, రాజీనామా చేయాల్సినటువంటి అంటే సస్పెండ్ కానీ రాజీనామా చేయడం కానీ ఇలాంటివి చట్టంలో లేదని చెప్తున్నటువంటి న్యాయమూర్తులు, కేజ్రీవాల్ తరపున న్యాయమూర్తులు పిలుపునిస్తున్నటువంటి కథ. ఇక బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారు మమతా బెనర్జీ అంటుంది. ఇక ఢిల్లీ సీఎం కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నేతలు కార్యకర్తలు ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టరా? ఇక నిరసనలు. కేంద్రంలో మోదీ అసలు ఎన్నికల సమయంలో ఓట్లు కొల్లగొట్టాలని గింత ఘాతకానికి పాల్పడమేంది? అరెస్టులు చేయించడం, ఏదైనా ఉంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకోవాలి. వాళ్ళ ప్రచారం చేసుకుంటే ఓట్లు పడతాయి, లేదంటే ఇంకేదన్నా సేవ చేసుకోవాలి. కానీ ఈ అరెస్టులతోటి ఈ రకంగా ముందుకొచ్చి ఎన్నికల్లో నెగ్గాలనేటువంటి ఆలోచన, ఈ దుర్బుద్ధి అసలు ఇది ఏంది అనేది కూడా అర్థం కాకుండా పోయింది. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల మీద విరుచుకుపడుతున్నటువంటి ఈడీ. ఇక కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలోని ఐటీఓ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగినటువంటి మంత్రులు అతిషి, సౌరవ్ భరద్వాజ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇక పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 26న ప్రధాని మోదీ నివాసం ముట్టడికి సిద్ధమైపోయారు. 26వ తారీఖున ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించాలనేటువంటి ఆలోచనకు వచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఎక్కడ నిరసన చేసినా బాగలేదు, ఇంటి దగ్గర పోయి కూర్చుంటే ఇల్లును ముట్టడిస్తే బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఆలోచనకు వచ్చారు. 26వ తారీఖున నివాసాన్ని ముట్టడిద్దామని పిలుపునిచ్చేసారు.
బెంగాల్ మంత్రి నివాసంలో ఈడీ సోదాలు. ఇగో ఇక్కడ కూడా దిగిరాయా ఈడీ వాళ్ళు. మరో తృణమూల్ నేత ఇంట్లో ఐటీ అధికారుల తనిఖీలు. ఇక ప్రతిపక్ష పార్టీల నేతలే టార్గెట్గా కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల దాడులు. క్షుణ్ణంగా కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీల మీదనే దాడులు జరుగుతున్నాయి. ఒక్క బీజేపీ సీఎం కానీ బీజేపీ మంత్రి పైన కానీ దాడులు జరిగినాయా? జరగలే. టోటల్గా ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీదనే దాడులు జరుగుతున్నటువంటి కథ. ఈ రకంగా దాడులు చేపిస్తుండు. మోదీది అధికార అహంకారం సునీత కేజ్రీవాల్ చెప్తున్నారు. మోదీది అధికార అహంకారం. అది ఇక మోదీది అధికార అహంకారం అని అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత అన్నారు. భర్త అరెస్టుపై ఆమె స్పందించారు. భర్తను అరెస్టు చేసిన తర్వాత తన భార్య వచ్చేసింది. మోదీది మొత్తం అరాచక వ్యవహారము, అహంకారంతో కూడుకున్నటువంటి రాజకీయం అని చెప్తున్నటువంటి విషయం. ఇక 3 సార్లు ఢిల్లీ సీఎంగా ఎన్నికైన కేజ్రీవాల్ను అరెస్టు చేయించారని, ఇది ఢిల్లీ ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. మీ సీఎం జైల్లో ఉన్నా బయట ఉన్నా మీకోసం నిలబడతారు. ఆయన తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు అని ఎక్స్లో పోస్టు చేశారు. తన భార్య సునీత చెప్తున్నటువంటి కథ ఏంటంటే, విషయం ఏంటంటే, తను జైల్లో ఉన్నా ప్రజల్లో ఉన్న ప్రజల కోసమే పాటుపడతాడు, ప్రజల కోసమే పరితపిస్తాడు. జైల్లో నుండైనా మీ రక్షణ కోసమే పోరాటం చేస్తాడనేటువంటి ఆ విషయం చెప్పినటువంటి సునీత ఎక్స్లో పోస్ట్ చేసింది. దేశాన్ని, తన జీవితాన్నే దేశానికి అంకితం చేసిండు. అలాంటి వ్యక్తి ఇలా మోదీ చేతుల్లో కీలుబొమ్మలాగా అయిపోవాల్సి వచ్చేసింది. ఇవాళ దీన్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది మీకు. ఇవాళ బీఆర్ఎస్ కల్వకుంట్ల కవితను కూడా అక్రమంగా అరెస్టు చేసిండు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖల్లో ఉండగా విచారణ కొనసాగుతున్న సమయంలోనే అరెస్టు చేయడం, సోదాలు చేస్తాం, సెర్చ్ వారెంట్ చూపెట్టి లోపలికి వచ్చి సాయంత్రం వేళ వరకు ఉండి సాయంత్రం సమయంలో అరెస్టు చేయడం, ఇది ఏ రకమైనటువంటి న్యాయపరమో అర్థం కావట్లేదు. ఇక జైల్లో ఉన్న దేశ సేవకే అంకితం అరవింద్ కేజ్రీవాల్. ఈ దేశానికి సేవ చేయడానికే నా జీవితాన్ని అంకితం చేశా. జైల్లో ఉన్నా బయట ఉన్నా నా సేవను కొనసాగిస్తా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఇక రౌస్ ఎవెన్యూ కోర్టు బయట మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం పదవికి తాను రాజీనామా చేయబోనని, జైలు నుంచి పాలన కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. చరిత్రలోనే ఒక మలుపు తిరిగినటువంటి మలుపు రాయి. ఢిల్లీలో సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్టు చేసినా కానీ తన సీఎం పదవికి రాజీనామా చేయకుండా జైల్లో నుండి పాలన కొనసాగిస్తా, ప్రజల కోసమే నా పోరాటం, ప్రజల కోసమే నా తపన. చిన్న చొక్కా, పొట్టి చేతుల చొక్కా, మెడకు మఫ్లర్ కట్టుకోవడం, స్లిప్పర్ చెప్పులు, ఇంత పేద కుటుంబం లాంటి వ్యక్తిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ని, ఒక నిరుపేద కుటుంబపు వ్యక్తిలాగా ప్రజల్లో తిరిగేటువంటి వ్యక్తిని, కేజ్రీవాల్ని ఇవాళ మోడీ అంతం చేయాలనేటువంటి ఆలోచనతోని ఈడీ దాడులు చేపిస్తుండు. ఇది ఇంత అన్యాయం, అక్రమం. ఇగో 26న ప్రధాని నివాసం వద్ద ఆందోళనకు అప్పు పిలుపునిచ్చేసింది. ఆల్రెడీ 26వ తారీఖున మొత్తం మీద ప్రధాని ఇంటిని ముట్టడించి అక్కడి నుండి కొనసాగిస్తారు. వ్యవహారం అంతా కొనసాగుతుంది అక్కడి నుండే. 7 రోజుల పాటు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. మద్యం పాలసీ ప్రధాన కుట్రదారి ఆయనే అని ఈడీ చెప్తుందట. కానీ ఆధారాలు మాత్రం లేవు. తన తరపున ఈడీ కేజ్రీవాల్ తరపున లాయర్లు అడుగుతున్నారు ఆధారాలు ఏవని. ఆధారాలు లేవు, కానీ తనే కీలక పాత్ర పోషించారని చెప్తున్నారు. మరి ఈ కీలక పాత్ర పోషించడంగా ఆధారాలు ఖచ్చితంగా అప్పగించాలి. జైల్లో ఉన్న సేవ కొనసాగిస్తా, ఆధారాలు లేని ఆరోపణలన్న కేజ్రీవాల్ లాయర్లు. కేజ్రీవాల్ పైన ఈ రకంగా ఉన్నది. ఇంకో వ్యక్తిని కూడా ఇక బెంగాల్ మంత్రి నివాసంలో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. తృణమూల్ నేత ఇంట్లో ఐటీ అధికారుల తనిఖీలు.